గా ఉండాలని చెప్పి ఆశపడుతున్నారు కదా! దానికి తోడుగా విజయాంబిక, దీపక్‌ల సాయం కూడా కోరతారు. వాళ్ళు మంత్రి పదవి ఇస్తారు అని చెప్పడంతో వెంటనే ఇక సొంత తమ్ముడిని విజయాంబిక చంపడానికి ఓకే అంటుంది. అనుకున్న ప్లాన్ ప్రకారం ఇంట్లో అందరికీ కూడా స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపిన పాలు, అలాగే టీలు ఇచ్చి అందరిని కూడా స్పృహ లేకుండా పడిపోయేలా చేసి ప్రతాప్‌ని చంపడానికి ఇక అందరూ కూడా పడిపోయి ఉన్నారు. వెంటనే వచ్చి నీ పని పూర్తి చేసుకొని వెళ్ళు అని చెప్పి దీపక్ ఇక జీవన్‌కి ఫోన్ చేసి చెప్పటం. జీవన్ ఇక ఇద్దరు రౌడీలని ఇక కార్‌లో తీసుకొని రావడం. అప్పుడే రూప కోసం వస్తున్న రాజు ఎవర్రా మీరు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా తరుముతూ ఉంటారు. అప్పటికే ఇక ప్రతాప్ గదిలో బాంబు పెట్టేశాడు జీవన్. ఇక వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళని చితక్కొడుతూ ఉంటే వాళ్ళు పారిపోతారు. రాజుని అక్కడ నెట్టేసి రాజు ఇక ఇంట్లోనికి వెళ్ళి ఏంటమ్మాయి గారు అనగానే నాన్న గదిలో ఎవరో బాంబు పెట్టారు రాజు, సౌండ్ వస్తుంది రాజు, నాన్న కూడా స్పృహ లేకుండా పడిపోయి ఉన్నారు అనగానే పదండి అని చెప్పేసి రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు. కబోర్డ్ లో ఇక బాంబు దొరకడంతో ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. ఏంటమ్మాయి గారు ఇది ఎవరు పెట్టారు, ఇదంతా ఎవరి ప్లాన్ అని అంటూ ఉంటే ఏమో రాజు నాకు కూడా అర్థం కావట్లేదు అనగానే అదంతా కూడా దీపక్ విజయాంబికలో కావాలని రాజు చేతిలో బాంబు ఉన్నట్లు మాత్రమే వీడియో తీసి ఆ వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రతాప్ ముందు బయట పెట్టాలి, లేకపోతే వాళ్ళ భాగవతం అనేది బయటకు వస్తుంది అనే ఆలోచనతో మరి దీపక్ వీడియో తీసి అది ప్రతాప్‌కి ఇక రాజు ప్రతాప్‌ని కాపాడినా కూడా ప్రతాప్ ఆ విశ్వాసం లేకుండా తనని చంపాలని రాజు చూశాడని అనుకొని దీపక్ అలాగే విజయాంబిక చెప్పిన మాటల్ని వింటాడు. మరి వీడియోని చూసిన ప్రతాప్ ఇక ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? రాజే తనని చంపడానికి సిద్ధపడ్డాడని అనుకుంటున్నాడా? అసలేం జరుగుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కానీ అప్పటికే మీ రూమ్‌లో బాంబ్ పెట్టిన సౌండ్ వస్తుంది. నేను వెంటనే రాజుకి చెప్పడంతో రాజు ఇక ఆ బాంబ్ ఎక్కడుంది ఏంటి అని కనుక్కొని దూరంగా దాన్ని విసిరి పడేశాడు. లేకపోతే ఈరోజు మన ఇంట్లో ఒక్కళ్ళు కూడా మిగిలే వాళ్ళు కాదు నాన్న అనగానే ప్రతాప్ ఆలోచిస్తూ ఉంటే లేదు మావయ్య, ఆ రాజుగాడు వచ్చే సమయానికి నేను అప్పుడే బయట ఫోన్ మాట్లాడి వస్తున్నాను. అప్పుడే ఇక రాజు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి చేతిలో ఉన్న బాంబుని వీడియో తీశాను మావయ్య అని చెప్పి అంటూ ఉంటే వెంటనే రూప ఇలా అంటూ ఉంటుంది. బాంబు పట్టుకొని రాజు ఒకవేళ వస్తూ ఉంటే రాజుని పట్టుకున్నాడు అంటున్నాడు కదా నాన్న, ఆ బాంబు పట్టుకొని మరి బాంబు విసిరేసేదాకా ఉండకపోతే ఆ దీపక్కి ఆ బాంబుని తీసేయొచ్చు కదా, వీడియో తీసుకుంటే ఎందుకు కూర్చున్నాడు అని చెప్పేసి రూప అంటూ ఉంటుంది. మరి ప్రతాప్‌కి అనుమానం రాకుండానే రూప ప్రతి విషయం కూడా మరి వివరంగా చెప్తూ ఉంటుంది. కానీ ప్రతాప్ మాత్రం విజయాంబిక, దీపకులు చెప్పిన మాటని నమ్మి ఏది ఏమైనా సరే ఈ రాజుగాడే నా ప్రాణాలను తీయడానికి సిద్ధపడ్డాడని అనిపిస్తుంది అని ఈ విధంగా కవర్ చేస్తూ ఉంటారు. శ్వేత అలాగే జీవన్ అందరూ కూడా సేఫ్ అయిపోతారు. కానీ రాజు మీదనే మరి ప్రతాప్ దృష్టి అంతా కూడా పెడతాడు. మరి ప్రతాప్ ఇక రాజు తప్పు చేయలేదని మరి ఎలా నిరూపిస్తుంది రూప? ఏం జరుగుతుంది?